శ్రమలు అనే దాంట్లోకి మనం వెళ్ళకపోతే దేవుని యొక్క సువాసనగా ఉండలేరు. అలాగ ఉన్నప్పుడే, ఆ యొక్క సువాసనగా మనం ఉన్నప్పుడే మనం ఏం పొందినట్లుగా? విజయం పొందినట్లుగా. ఏం పొందినట్లుగా? విజయం పొందినట్లుగా. నేను దేవుని బిడ్డను అయిపోయాను, నేను సువార్త చేస్తున్నాను, నేను వాక్యాలు చెప్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అంటే ఏది సువాసన? ఏది సువాసన అనేది నీ దగ్గర నుంచి రాకపోతే విజయం పొందానని నువ్వు చెప్పలేవు. నార్మల్గా వెళ్ళిపోతావు. నార్మల్గా వెళ్ళిపోవాలని కాదు, అందరిలాగే దేవుడు మనం రక్షించలేదు. అందరిలాగే ముడుపులు నిలువుదోపిడీలు అడగలేదు. ఆయన ఏం అడిగాడు? చెడిపోయిన నీ హృదయం ఇవ్వు, దాన్ని మంచిగా చేసేస్తాను అన్నాడు. అప్పుడు నువ్వు మంచి మనిషిగా ఉంటావు. అంటే ఈ అనుభవంలోకి వచ్చామని చెప్పుకునే అనేక మంది జీవితాల్లో ఈ సువాసన ఈరోజు కనబడకపోవచ్చును. అలాగని అందరూ అట్టివారని చెప్పలేను, అలాగని అందరూ ఇటువారని కూడా నేను చెప్పలేను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను ఏది అనుభవించానో దాన్ని చెప్పగలను. చాలా మంది అంటారు మత మార్పిడి అంటున్నారు, బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. ఒక సత్యం చెప్పనా, నా కడుపును పుట్టిన పిల్లలకే నేను బలవంతంగా మత మార్పిడి చేయను. అలాగనుకుంటే ఈరోజు వాళ్ళకి బాప్తిసం కూడా ఇచ్చేసేదాన్ని. బలవంతంగా మత మార్పిడి చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన కోరుకున్నది నీ హృదయం మారాలని, అంతేగాని నీ వస్త్రం మారాలని, నీ వేషధారణ మారాలని, లేకపోతే నీ యొక్క ప్రాంతం మారాలని, లేకపోతే నువ్వు పూర్తిగా మనుషులంతా మారిపోవాలని కాదు. ముందు నీ బ్రతుకు మారాలా, నీ క్రియలు మారాలా, నీ హృదయం మారాలా. ఆ మారటం ద్వారా అనేకులకు నువ్వు సువాసనగా ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. నా బిడ్డలకైనా, నా చుట్టూ ఉన్నవారికైనా, నన్ను ప్రేమించే వారికైనా మీరందరూ వచ్చి బాప్తిసాలు తీసుకోండి, మీరందరూ వెళ్ళి యేసుప్రభువుని నమ్ముకున్నాను నేను బలవంతం చేయలేను. ఎందుకు చేయలేను అంటే బలవంతంగా ఆయన్ని సేవించాలని దేవుడు కోరుకోలేదు. బలవంతంగా ఆయన సేవించాలనుకుంటే ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళు హతసాక్షులు అయ్యేవాళ్ళే కాదు. ఎందుకు కాదు? శ్రమ కలగగానే వదిలిపెట్టేసేవాళ్ళు కదా, నిందరాగానే వదిలిపెట్టేసేవాళ్ళు కదా. ఎందుకు క్రీస్తులో ఉంటారు? మీరు ఎన్ని చెప్పినా క్రీస్తు అనే మాటను నేను చెప్పకుండా ఉండలేను, సువార్త నేను ప్రకటించకుండా ఉండలేను, ఈ మంచి వార్తను లోకానికి అందించకుండా నేను ఉండలేను, మీరెన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా వీరికి చదువు చెప్పకుండా ఉండలేను, వీరికి వైద్యం అందించకుండా ఉండలేను. ఎందుకు సేవ చేశారంటే ఈరోజు చాలా మందికి శ్రమ పొందినటువంటి మిషనరీలు కానీ, శ్రమలో అనుభవిస్తా అనేక రకాలుగా సమాజానికి ఉపయోగపడినటువంటి దైవ సేవకులు కానీ, సమాజంలో ఉన్నటువంటి అలవాట్లతో దుర్మార్గమైనటువంటి జీవితాలను మార్చినటువంటి వాక్య సందేశం కానీ ఎవరికి కనిపించడం లేదు. ఎంతో మంది వచ్చి చెప్తున్నారు, నేను దుర్మార్గుడిని కానీ మారాను, నేను వ్యసనపరుని కానీ మారాను, నేను హంతకుడిని కానీ మారాను, నా చెడ్డ హృదయాన్ని యేసుప్రభు మార్చాడు అన్నటువంటివి ఎవరికి ఈ దినం కనబట్లేదు. ఎందుకు అంటే మతము వారి మనోనేత్రాన్ని మూసివేసింది. మతం పేరు పెట్టి ఈరోజు దేశంలో కూడా ఎంతో మందిని చంపుతున్నారు, హింసిస్తున్నారు. అయినా వాళ్ళు ఎట్లున్నారు? అయినా క్రైస్తవులు ఎట్లున్నారు? నువ్వు చంపేవాళ్ళుగా లేరు, నువ్వు కొడితే కొట్టేవాళ్ళుగా లేరు. ఎందుకంటే నీవు సత్యాన్ని తెలుసుకోలేదు కనుక, నీ హృదయం క్రీస్తుకి ఇవ్వలేదు కనుక నువ్వు అట్లా చేస్తున్నావు. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నప్పుడు అనుకుంటారు, నాకెవరు శత్రువు లేరు, నన్ను శత్రువుగా చూసే వాళ్ళు కూడా నాకు మిత్రులే అనుకుంటారు. యేసుప్రభు ఏం చెప్పాడంటే నీ శత్రువులను కూడా ప్రేమించనే చెప్పాడు. అదే ఈరోజు మనం చేస్తాం. ఎవరిని బలవంతంగా మనము మార్చలేము. ఈ బలవంతపు అనే దాంట్లో ఉన్నటువంటి అజ్ఞానము బలవంతంగా ఎవరు చేయగలరు? అసలు మీరు పెడుతున్నారు బలవంతంగా బొట్లు, మీరు చేస్తున్నారు బలవంతంగా మతాల మార్పు, భయపెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. నువ్వు ఈ మాట చెప్పకపోతే నిన్ను కొడతామంటున్నారు. ఎందుకది? దాని వలన ఏం ప్రయోజనం ఉంది? ఏమీ లేదు. అయితే క్రీస్తులో మాత్రం మనము క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాము, ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. రెండోది 14-15 వచ్చినప్పుడు రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లనే మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. రక్షింపబడుచున్న వారికి
నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. అంటే రక్షింపబడుతున్న వాళ్ళకి సువాసనగానే ఉన్నాము. అంటే మనం మేలు కోరే వారికి సువాసన ఇస్తున్నాము, మన కీడు కోరే వారికి కూడా సువాసన ఇస్తాము. అంటే ఏంటి దాని అర్థం? నశించే వారి పట్లను రక్షింపబడుచున్న వారి పట్ల కూడాను మనం దేవునికి క్రీస్తు సువాసనగానే ఉన్నాము అంటూ అక్కడ ఒక మాట అన్నాడు. 16వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 16వ వచనం, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. సువార్త నమ్మే వాళ్ళకి సువాసనగా, జీవార్థమైన వాసనగా ఉన్నాము. సువార్తను తృణీకరించే వారికి, ఇది మాకు వద్దులు అనేవారికి, మాలో పాపం లేదనే వారికి, నశించిపోవడానికి వెళ్ళిపోతున్న వారికి మరణార్థమైన వాసనగాను ఉన్నాము. అంటే ఎప్పుడైతే మనము మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, సువార్త ద్వారా మనం యేసు ప్రభుని వారి మధ్యకి తీసుకువెళ్తున్నామో అప్పుడు దాన్ని అంగీకరించేవారు ఎక్కడికి వస్తున్నారు? దేవుని యొక్క సువార్తను అంగీకరించే వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? జీవములోకి దాటించబడుతున్నారు. అందుకే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మి బాప్తిసం తీసుకున్న వారికి జీవార్థమైనటువంటి వాసనగా ఉన్నాము, నమ్మని వారికి శిక్ష ఉంది. ఆ నమ్మని వారికి మరణార్థమైనటువంటి సువాసనగా ఉన్నాము. కానీ మనమైతే సువాసనగానే ఉన్నాము. మనం సువాసనగానే ఉన్నాము. వాళ్ళు తీసుకుంటున్నారా? మంచి మాట మాకు చెప్పారు, మా పాపాల నుండి తీసివేయడానికి యేసుప్రభు ఉన్నాడంట అని నమ్మిన వారు నిత్యత్వం పొందుకుంటున్నారు, జీవం పొందుకుంటున్నారు, రక్షణ పొందుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకించే మా మతము, మా లక్షణాలు, మా స్వార్థము, మాకున్నటువంటి గుణాలు, మాకున్నటువంటి కులాలు, మాకున్నటువంటి మతాలు అనుకున్న వారు మనల్ని ఎలా చూస్తున్నారు? మరణార్థమైన వాసనగా చూస్తున్నారు. వారికి మరణపు వాసనగానే ఉన్నాం. తీసుకున్నటువంటి వారిలో ఉంది కానీ పంచే మనం మాత్రం సువాసనగానే ఉన్నాం. క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాము.